శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము శని వక్రగతి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము. 2026 27 జూలై రోజున శనిదేవుడు మీన రాశి లోపల వక్రగతి చెందబోతున్నాడు. ఈ వక్రగతి లోపల కనుక మీరు శని ప్రభావం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క రాశికి ఫలితం ఏదైతే ఉంటుందో ఒకేలా ఉండదు, వేరేలా ఉంటుంది. సో యాక్చువల్లీ వక్రగతి అంటే ఏంటి తెలుసుకోండి. ఒక ప్లానెట్ ముందుకెళ్తున్నాడు, మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకి వెళ్తున్నాడు. ఇది వక్రగతి ప్రభావం. ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి. డైరెక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళు ముందుగానే దృష్టి ఉంటుంది, కానీ ఎప్పుడైతే రెట్రోగేట్లో అవుతారో అప్పుడు వాళ్ళ సంబంధం వెనకాల ఉన్న భావంతో పాటు కూడా నడుస్తూ ఉంటుంది. మరి ముందున్న భావంకి సంబంధం ఉండదా అంటే తప్పకుండా దానికి కూడా ఉంటుంది, దాంతో పాటు వెనకాల ఉన్న భావానికి కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న మిన్ కన్సెప్షన్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఏళ్ళనాటి శనికి సంబంధించి ఇక్కడ కొద్ది బాధ భయపడుతుంటారు కి ఏళ్ళనాటి శని ప్రభావం ఎలా ఉంటుందని. చూడండి, ఒక మాట చెప్తా. ఏళ్ళనాటి శని ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఏళ్ళనాటి శని సంబంధించి రాదు. ఒక మాట తెలుసుకోండి. ఎందుకంటే చాలా మంది మళ్ళీ మీకు ఏళ్ళనాటి శని వచ్చుద్దా అంటే కాదు, అది వేరే కాన్సెప్ట్ ఉంది, దానికి దీనికి సంబంధం అసలు లేదు. మీరు భయపడకండి, ఇది ప్రత్యేకంగా కొన్ని రాశులకు వర్తించుద్ది అని. ఇంకో విషయం తెలుసుకోండి, శనిదేవుడు వక్రగతి చెందడం అంటే ఇది కర్మాధిపతి వక్రగతి చెందడం. మామూలుగా ఇది వక్రగతి ఏదైతే కన్సెప్షన్స్ ఉందో ఇది మనం దీనికి సంబంధించి చాలా భయపడతాం, ఇక ఇలా అవుతుందా అలా అవుతా అనుకుంటాం. కానీ యాక్చువల్లీ ఏదైనా ప్లానెట్ కనుక వక్రగతిలో కనుక ఉన్నట్లయితే దాని దగ్గర పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, దాని దగ్గర పవర్ ఎక్కువగా ఉంటుంది. మిగతా గ్రహాలకైతే ఉంటుంది, కానీ ఈ ప్లానెట్ ఏదైతే ఉంటుందో రెట్రోగేట్ ప్లానెట్ ఇది కొద్దిగా బలమైన ప్లానెట్ అయితే ఉంటుంది. దీని ప్రభావం కూడా బలంగానే ఉంటుంది. ఇక జాతకం లోపల శనిదేవుడు భావ అనుసారంగా పరిణామాలు అయితే మారుతుంటాయి, కానీ శనిదేవుడికి 3 కారకత్వాలు ఫిక్స్ ఉన్నాయి. ఇవి శనిదేవుడు తప్పకుండా మనకి ఇచ్చి తీరుతాడు. మొదటిది ఏంటంటే శనిదేవుడు ఏ పని ఎప్పుడు సమయానికి కానివ్వడు. ఆ శనిదేవుడు జాతకంలో యోగ కారకుడైన కావచ్చు, అకారకుడైన కావచ్చు, మారకుడైన కావచ్చు. రెండోది ఏంటంటే జాతకం లోపల శనిదేవుడు ఏ భావంలో కూడా ఉండనివ్వండి, ఆ భావానికి సంబంధించిన దుఃఖము తప్పకుండా మనం అనుభవించి తీరాల్సిందే, తప్పది కాదు అక్కడి నుంచి మనం. మూడో విషయం ఏంటంటే శనిదేవుడు మామూలుగా అందరికి ఇస్తుంటాడు, కానీ దీన్ని చాలా మంది అంత గుర్తు పెట్టుకోలేకపోతుంటారు. శనిదేవుడు విశేషంగా కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు. సాటర్న్ ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ మన దగ్గర కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. సో ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇక సాటర్న్కి సంబంధించిన భయపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే శనిదేవుడికి అర్థం చేసుకోరో వాళ్ళ జీవితం లోపల కొద్దిగా భయక్రాంతులు అవుతూనే ఉంటుంటారు. సో పర్వాలేదు, ఎవరి వాళ్ళ మనకి మిస్కన్సెప్షన్స్ లా నడుస్తుంటే. ఒక మాట చెప్తా, ఈ శనిదేవుడు ఎంతవరకు ఉన్నాడు చూసుకున్నట్లయితే 2026 ఈ సంవత్సరం 11 డిసెంబర్ వరకు శనిదేవుడు మీన రాశిలోనే వక్రగతిలో ఉండబోతున్నాడు. రాశి మార్పు జరగదు, అంటే మీన రాశిలోనే ఉంటాడు, రెట్రోగేట్లో ఉంటాడు. డిగ్రీలో చేంజ్ అవుతుంది. డిగ్రీ స్టార్టింగ్ ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ రాశి చేంజ్ అయ్యాడు, కానీ ఈసారి రాశి చేంజ్ అవ్వదు, కేవలం నక్షత్రం అయితే అది కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నెల లోపల నక్షత్రం మారుతుంది. రేవతి నక్షత్రం నుంచి ఉత్తర భాద్రపద నక్షత్రం లోపల శనిదేవుడు అక్టోబర్ లోపల వెళ్తాడు. కానీ అంతవరకు అయితే రేవతి ఫలితాలే నడుస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క రాశికి దీని ఫలితాలు వేరేలా ఉన్నాయి. పరిహారాలు ఒక మాట చెప్తా, మరి అంత భయపడకండి. ముందుగా శనిదేవుడు ఏదో చేస్తుంది అది కాదు, ముందుగా ఏంటంటే అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడం మీరు ప్రయత్నించండి. మీరు అర్థం చేసుకునే దానికన్నా ఎక్కువ మీరు భయపడినట్లయితే నేను చెప్పింది మీకు ఏం అర్థం అవ్వదు. ముందు తెలుసుకోండి, ఓకే? ఏది ఎక్కడ ఏ ప్లానెట్ ఎలా ఉన్నా కూడా మన పని అయితే మనం తప్పకుండా చేయాల్సిందే. కానీ చేస్తే ఏంటంటే ఏ ప్లానెట్ ప్రభావం మన మీద ఎక్కువ ఉంది, దాని అనుసారంగా కనుక మనం నడుచుకున్నట్లయితే భయపడాల్సిన అవసరం అయితే మనకు అస్సలు ఉండదు. ఇప్పుడు మీ రాశి కోసం ఈ ప్రభావం శనిది వక్రగతి ప్రభావం ఏ ప్రకారంగా ఉండబోతుంది చూసుకోబోతున్నాము. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది.
కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. మకర రాశి వారికి శని వక్రగతి ప్రభావం కనుక చూసుకున్నట్లయితే ఏ ప్రకారంగా ఉండబోతుంది. చాలా మంది దీనికి సంబంధించి ఒక విషయం తెలుసుకుంటారు ఏంటంటే శని వెళ్ళిపడతారు కదా, ఏలినాటి శని పూర్తి అయిపోయింది కదా, మరి ఇక దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందని. సో మీకు ఒక మాట చెప్తా, సాటర్న్ రాబోయే రోజుల్లో రిజల్ట్స్ ఏవైతే మీకు ఇవ్వబోతున్నాడో ఇవి 6th హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి, 3rd హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి, 1st హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి, దాంతోపాటు 9th హౌస్ అలాగే 2nd హౌస్కి సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి. సాటర్న్ ఆ భావం లోపల వెళ్ళట్లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, సాటర్న్ ఆ భావం లోపల వెళ్ళట్లేదు, కేవలం దృష్టి సంబంధం ఉండబోతుంది. సో మీరు దాన్ని ఆ ప్రకారంగా ఆలోచించండి. సాటర్న్ ఆ భావంలో వెళ్ళిన తర్వాత రిజల్ట్ వస్తాయి తప్ప పూర్తిగా ఏ నాటికి సంబంధించి కానీ వెళ్ళకముందు అయితే రావు. దృష్టి సంబంధానికి రిజల్ట్స్ వేరే ఉంటాయి, ఆ భావంలో ఉన్నప్పుడు వాళ్ళ రిజల్ట్స్ వేరే ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకోండి. నేను మా ఇంట్లో ఉన్నా, ఎదురుగా ఒక వ్యక్తి ఎవరే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నేను ఇక్కడుండి కేవలం ఆబ్జర్వ్ చేయగలుగుతాను అక్కడ ఏముందని, కానీ నేను అక్కడ వెళ్ళిన తర్వాత అది మొత్తం నా కంట్రోల్నే వచ్చుద్ది. దృష్టితో ఉండే కంట్రోలింగ్, అక్కడ ఉండే కంట్రోలింగ్ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. ఒక గదిలో నేను లేను, కేవలం ఆ గదిని చూస్తున్నాను అంతే తప్ప అంతే అధికారం నా దగ్గర ఉంటుంది. నేను ఎప్పుడైతే ఆ గదిలో ఉంటానో ఆ గది పూర్ణ కంట్రోల్ నా దగ్గర ఉంటుంది. సో ఈ దృష్టి సంబంధం కూడా అలాగే ఉంటుంది. మరి దృష్టికి బలం లేదా అంటే 100% బలం ఉంది. ఒక వ్యక్తిని మనం ఎలా అయితే ప్రతిరోజు నజర్ పెడుతుంటామో, దృష్టి పెడుతుంటామో, ఒక వ్యక్తులు ఇంత గొప్పగా ఎలా అవుతున్నారు వాళ్ళని చూసుకొని మనం సంబరం చేసుకోలేకపోతుంటామో అలాంటి దృష్టి మనది ఉంది. సో అలాంటి దృష్టి మనది ఉన్నది కాబట్టి ఇక వాళ్ళకి ఎంతో కాస్త పరిణామం ఉంటుంది కదా దాన్ని. వాళ్ళకి కొద్దిగా సరిగా కాలేకపోవడం కావచ్చు, వాళ్ళ కొద్దిగా మనసు సరిగా లేకపోవడం కావచ్చు, బద్ధకం పెరగడం కావచ్చు, అనుకున్న పనులు సరిగ్గా కాలేకపోవడం కావచ్చు. అవునాయి, ఎందుకయ్యాయి? మన దృష్టిలో ఇంత పవర్ ఉంది కాబట్టి ఇలా జరిగింది. సో దృష్టి కూడా పవర్ ఉంటుంది. మరి చేస్తే పని ఎలా ఉంటుంది? మనంతా మనం డైరెక్ట్ యాక్షన్ లోపల వెళ్ళినప్పుడు చేసే పనులు వేరేలా ఉంటాయి. ఇక అప్పుడు మొత్తం వ్యక్తిని చిన్న భిన్నం చేస్తాయి. చూసే దృష్టి లోపల ఎవరని మీరు తెలుసుకోలేరు, కానీ మన పక్కన ఉన్న వ్యక్తిని డైరెక్ట్ ఈ వ్యక్తి అని మీరు చెప్పగలుగుతారు. సో సమ్ టైమ్స్ ఏంటంటే కనిపించే శక్తి కన్నా కనిపించలేని శక్తి పవర్ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే రాబోయే రోజుల్లో మకర రాశి వారికి మీ వ్యక్తిత్వం లోపల కొన్ని ముఖ్యమైన మార్పులు మీకు తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది. రెండో విషయం ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని మీరు ఏవైతే జరగాల్సిన పనులు ఉన్నాయో కొన్ని డీలే అవుతాయి. కొన్ని డీలే ఎందుకు అవుతాయని తెలుసుకోండి. మీరు ఏవి ఎలా అయితే చేద్దామని అనుకుంటారో అవి అలా చేయలేకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే కొన్ని డిసిషన్స్ వల్ల అవుతాయి. సమ్ టైమ్ లైఫ్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి కొన్ని డిసిషన్స్ తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. డౌట్ లేదు, తప్పకుండా అది అవుతూనే ఉంటుంటాయి. కానీ ప్రతి విషయాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు మీ లైఫ్ లోపల తీసుకునే ప్రతి డిసిజన్ అది మీ కర్మలా మారుతుంటుంది. మనం ఏంటంటే మన ముందు కర్మ గొప్పదా మన డిసిషన్ గొప్పదా అంటే మన కర్మని ఆ ప్రకారంగా నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించుతుంటుంది. ఇక్కడ సాటర్న్ కూడా 3rd హౌస్ నుంచి మీ భావాన్ని మీ రాశిని చూడడం వల్ల బాగానే ఉంటుంది, డెవలప్మెంట్లా ఉంటుంది, నేను కాదనట్లేదు, కానీ నెమ్మదిగా అవుతుంది. ఇక్కడ ఏంటంటే కొద్ది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది.
కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు పెరుగుతుంది. అండ్ దాంతోపాటు ఒక విషయం తెలుసుకోండి, పూర్వం మీరు చేయలేని పనులు రాబోయే రోజుల్లో కొన్ని మీరు చేసే అవకాశం ఉంది. కానీ సాటర్న్ మూల సిద్ధాంతం ఎప్పుడు మరవకండి. సాటర్న్ అది ఒక సిద్ధాంతం ఏంటంటే ఏ పని చేసినా డిలే చేస్తాడు, రెండోది దుఃఖం ఇస్తాడు, మూడోది దాన్ని కట్టి పట్టేస్తాడు. దాన్ని మనం ఎప్పుడు పట్టుకొనే ఉంటాము, అసలు మనం దాన్ని వదిలించుకోలేకపోతుంటాం. సో ఈ 3 విషయాలు రాబోయే రోజుల్లో మీ వ్యక్తిత్వం లోపల చాలా ప్రబలంగా అయితే మీరు చూడగలుగుతారు. సాటర్న్ అది 10th ఆస్పెక్ట్ 6th హౌస్ మీద ఉండడం వల్ల రోగ్, రిపు అలాగే రుణం లోపల రాబోయే రోజుల్లో బాధ ఏదైతే ఉందో ఆ బాధ కొద్దిగా తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? మీరు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి పెట్టారు కాబట్టి, మీరు దాని మీద ఎక్కువ దృష్టి పెట్టారు కాబట్టి, మీరు దాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అది మీకు ఎక్కువ అంత బాధ కలగదు. కానీ ప్రయత్నం అక్కడ ఉండడం వల్ల 6th హౌస్ పైన ప్రయత్నం ఉండడం వల్ల అది మీకు చాలా పెయిన్ఫుల్ అని చెప్పే కన్నా కొద్దిగా జాయ్ఫుల్గా అని చెప్పగలుగుతాను. జాయ్ఫుల్గా ఎందుకు తెలుసుకోండి. కొందరు వ్యక్తులది రుణం తీర్చుకునేటప్పుడు మనకు కొద్దిగా సంతోషం వచ్చుద్ది. ఏంటి? కొందరు వ్యక్తులది రుణం మనం తీర్చుకునేటప్పుడు మనకు కొద్దిగా సంతోషం వచ్చుద్ది. మరి కొన్ని చోట్ల మనం ఈఎంఐ పే చేసేటప్పుడు కొద్దిగా బాధ కలుగుతూ ఉంటుంటుంది. సో ఇది ఈఎంఐ పే చేస్తున్నాం, మన దగ్గర డబ్బు పోతున్న బాధపడన్నా, లేకపోతే బ్యాంక్ నా దాపైన ఉన్న లోన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి సంతోషపడన్నా. సో ఇది మన చేతుల్లో ఉంది, దాన్ని మనం ఎలా చూస్తాము అని. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి చూసే దృష్టికోణం వేరే వేరేలా ఉంటుంది. సాటర్న్ 7th ఆస్పెక్ట్ 9th హౌస్ మీద ఉండడం వల్ల ఇక్కడ కొన్ని విషయాల లోపల తెలుసుకోండి. ధార్మిక క్షేత్రాల్లో ధర్మమైన విషయాల లోపల రాబోయే రోజుల్లో అభిరుచి పెరుగుతుంది. ధార్మిక క్షేత్రాల్లో అభిరుచి పెరుగుతుంది. ధర్మాన్ని కనుక మీరు పట్టుకొని ఉన్నట్లయితే ఏంటి? ధర్మాన్ని కనుక మీరు పట్టుకొని ఉన్నట్లయితే ఇది రాబోయే రోజుల్లో మీకు హెల్ప్ చేస్తారని చెప్పే కన్నా కొన్ని విషయాల లోపల భవిష్యత్తు లోపల మీకు చాలా మంచి చేస్తుంది. ప్రెజెంట్ ఇది మీకు కొద్దిగా బాధ పెట్టే కన్నా ప్రెజెంట్ మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి కనుక మీరు ఆలోచించినట్లయితే ఇది లేదు. కానీ భవిష్యత్తులో దీని రిజల్ట్స్ మీరు చాలా బాగా తప్పకుండా చూడగలుగుతారు. సంతానానికి సంబంధించిన రాబోయే రోజుల్లో మంచి యోగం కనపడుతుంది. సంతాన యోగం కనపడుతుంది. ఎవరికైతే పెళ్లి అవ్వలేదో పెళ్లి యోగం కూడా రాబోయే రోజుల్లో మీరు చూడగలుగుతారు. అండ్ దాంతోపాటు ఒక మాట చెప్తున్నా, తృతీయ భావం లోపల శనిదేవుడు ఉండడం వల్ల, ఆ భావం లోపల వక్రగతి ఉండడం వల్ల ప్రయత్నం చేయండి, పని చేయండి, మీ పైన మీరు చేయండి. మీరు డెవలప్ అవ్వాలి. ముందుగా మీరు డెవలప్ అవుతేనే 6th హౌస్ బలంగా పెరుగుతుంది. మీరు డెవలప్ అవుతేనే 9th హౌస్ బలంగా ఉంటుంది. మీరు డెవలప్ అవుతేనే 3rd హౌస్ కూడా బలంగా ఉంటుంది. సో అన్నిటికన్నా ముందు ఏంటంటే సెంటర్ మీరున్నారు. సో ప్రెజెంట్ దృష్టికోణం మీ గురించి మీరు ఆలోచించండి. మీ గురించి ఎవరు ఆలోచించరు. మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమించుతారో వాళ్ళు కూడా క్షణికంగా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల వరకు ఉంటారు తప్ప తర్వాత వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు సమయం వచ్చుద్ది. కానీ మీ పైన మీరు పనిచేసినట్లయితే కరియర్ లోపల కావచ్చు, లైఫ్ లోపల కావచ్చు, ఎక్కడన్నా మీరు ఉండే వరకు మీరు ధర్మంగా, ధైర్యంగా, దాంతోపాటు విశేషంగా మీరేంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా వచ్చుద్దంటే ఎవరి దగ్గర లేనంత వచ్చుద్ది. ఎందుకంటే మకర రాశిది సాధారణ రాశి కాదు ఇది. అందరు మకర రాశి అని ఏదో అనుకుంటారు, కానీ ఇది కాలచక్రం లోపల ఇది 10వ రాశి. కుజుడు ఈ రాశిలో ఉచ్చ స్థానం పొందాడంటే ఇది ఎక్కడో ఏదో చాలా పెద్ద జరుగుతుంటుంది. అందుకే మకర రాశి వారు రాబోయే రోజులు ఏంటంటే కొన్ని డెవలప్స్ తప్పకుండా జరుగుతున్నాయి, డౌట్ లేకుండా. హెల్త్కి సంబంధించి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి. నరాలు పట్టుకోవడం కావచ్చు, కాళ్ళు గుంజడం కావచ్చు, లేకపోతే అయితే బద్ధకం, శరీరం లోపల గ్యాస్ వాయు ఎక్కువ పెరగడం కావచ్చు, ఇలాంటివి మీకు అవుతూనే ఉంటుంటాయి. కానీ ఫోకస్ మీ పైన మీరు పెట్టుకోండి, చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. డౌట్స్ ఉంటే తిరగడానికి ప్రయత్నించండి. ఒక రెమెడీ చెప్తా, తప్పకుండా చేయండి. ప్రతిరోజు శివుడికి నువ్వుల లీలతో అభిషేకం చేయండి. శివుడికి ప్రతిరోజు నువ్వులు కలిపిన లీలతోటి శివుడికి అభిషేకం చేయండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవ్రీ సాటర్డే ఛాయాదానం చేయడానికి ప్రయత్నించండి. ఎవరిని అంత ఈజీగా అస్సలు నమ్మకండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః.